ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర రగడకు దారితీసింది. పర్యటనకు వెళ్లకుండా పోలీసులు రహదారిపై అడ్డుకోవడంతో స్థానికంగా భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మోహరించాయి. తమను ఏ ప్రాతిపదికన ఎందుకు అడ్డుకుంటున్నారని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పోలీసులను నేరుగా ప్రశ్నించగా అధికారులు సరైన కారణం చెప్పకుండా వింతగా సమాధానాలు చెప్పడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నాయకుడి పర్యటనకు వెళ్లే హక్కు తమకుందంటూ తాము ఖచ్చితంగా జగనన్న పర్యటనకు వెళ్లి తీరుతామని బైరెడ్డి స్పష్టం చేయడంతో పోలీసులు ఆయనతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలను పర్యటనకు వెళ్లకుండా నిర్బంధిస్తోందని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తున్న జనసందోహాన్ని చూసి ఓర్వలేకే ఇటువంటి అక్రమ అడ్డగింతలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల తీరిక నిరసనగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రభుత్వం మరియు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.